ప్రతిజ్ఞను ఎందుకు చేసినాడయ్యా అని పార్వతీదేవి అడిగితే అప్పుడు శంకరుడు చెప్పడం ప్రారంభించినాడు. దానిని శివధనుస్సు అనే పేరుతో పిలుస్తారు. నిజానికి లోకంలో ఒక్కొక్క దేవతలను గురించి వినే సమయంలో ఏ దేవతకు ఏది ఆయుధము అని ప్రశ్న వేసినప్పుడు సమాధానాలు చెబుతూ ఉంటారు. లోకంలో భక్తులైనటువంటి వ్యక్తులంతా కూడా శ్రీరామచంద్రుని ఆయుధం ఏది ప్రశ్న వేస్తే సమాధానం ఏం చెప్తారు చెప్పండి? కోదండము అని అంటారు. అర్జునుని యొక్క ఆయుధం ఏది? గాంధీవము అని అంటారు. శివుని యొక్క ఆయుధం ఏది అని ప్రశ్న వేయగానే త్రిశూలము అని అంటారు. కానీ శివుని యొక్క ఆయుధం ఏది అని ప్రశ్న వేసుకొని వేదమే చెప్పినది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. నమకము అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి వహించినటువంటి ఏ వేదభాగం ఉన్నదో అందులో శివునికి అనేక రకాలుగా రూపాలను ధరించినటువంటి శివునికి నమస్కారం చేస్తుంది వేదం. మొట్టమొదటి నమస్కారం ఏమంటుంది అంటే, అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణములను ధరించినటువంటి ఓ శంకరా నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. చేతిలో ధరించినటువంటి ధనుస్సు కలిగినటువంటి నీకు నమస్కారం చేస్తాను అని అక్కడి నుండి ప్రారంభమవుతుంది. కానీ త్రిశూలాన్ని ధరించినటువంటి శంకరా నీకు నమస్కారము అని అక్కడ అగుపించదు. అందుకని శివునికి సంబంధించినటువంటి ఆయుధం ఏది అని ప్రశ్న వేస్తే అది ధనుస్సే ఆయుధము. దానికి ఒక పేరున్నది. అర్జునుని యొక్క ధనుస్సుకు ఏ విధంగా గాంధీవము అని అన్నారో మీరు, రాముని యొక్క ధనుస్సుకు ఏ విధంగా కోదండము అనేటువంటి సమాధానాన్ని చెప్పినారో, శివుని యొక్క ధనుస్సుకు పినాకము అని పేరు. పినాకపాణిం, పినాకపాణి అని అంటారు. పినాకము అనేటువంటి పేరు ఆయన ధనుస్సుకున్నది. యదాధీత ధనుర్విద్య, నారాయణమూర్తి భూమి యొక్క భారాన్ని తొలగించే నిమిత్తమై శంకరుడు పార్వతీదేవికి చెప్పుతున్నాడు. సమయం వచ్చినది అన్నప్పుడు నారాయణ కథ చెప్పుతూ నారాయణతో కూడుకున్నటువంటి తన కథను కూడా వివరిస్తాడు. నారాయణమూర్తి ఎప్పుడైతే భూమి యొక్క భారాన్ని తొలగించే నిమిత్తమై ఈ భూమండలాన్నంతా కూడా నిక్షత్రము చేద్దాము అనేటువంటి సంకల్పాన్ని చేసినాడో అది సామాన్యమైనటువంటి పని కాదు కదా. అందుకని పరశురాముడు నా వలన విద్యలనన్నిటిని కూడా పొందినటువంటి వాడై పరశువును తన చేతుల్లో ఉంచుకున్నప్పటికీ కూడా ఇది మాత్రము సరిపోదయ్యా నీకు నీ కార్యాన్ని నెరవేర్చడానికి, అందుకని నా చేతుల్లో ఉన్నటువంటి ఈ ధనుస్సును నీకు ఇస్తున్నాను తీసుకోవయ్యా అని ఆనాడు నేను నారాయణమూర్తి పరశురాముడిగా ఆవిర్భవించినప్పుడు ఇచ్చినాను. ఆ ధనుస్సుకు శివధనుస్సు అనేటువంటి పేరు. 21 మార్లు భూమండలాన్నంతా కూడా సంచారం చేసి ఈ భూమండలాన్నంతా కూడా నిక్షత్రము చేసి వేసినాడు ఆ పరశురాముడు. సహస్రబాహు నిహత స్వపితు ఘాత కారణాతు, తన తండ్రి అయినటువంటి ఏ జమదగ్ని ఉన్నాడో, జమదగ్ని యొక్క సంహారం చేసినటువంటి ఏ కార్తవీర్యార్జునుడు ఉన్నాడో ఆ కార్తవీర్యార్జును యొక్క సంహారం కూడా ఈ ధనుస్సు వలన చేసినాడు. భూమండలాన్నంతా కూడా నిక్షత్రము చేసిన తర్వాత మిథిలా నగరానికి వచ్చి ఈ ధనుస్సును ఇక్కడ ఉంచినాడు. ఆనాటి నుండి ఈ ధనుస్సు వీళ్ళ ఇంటిలో ఉంటూ వస్తూ ఉన్నది. కానీ జనక మహారాజు గారి పుత్రిక ఒకనాడు ఈ ధనుస్సును అవలీలగా ఇటు అటు జరపడాన్ని చూచి ఆశ్చర్యచకితుడైపోయినాడు జనక మహారాజు గారు. 100 మంది మహాశక్తి పరాక్రమశాలులైనటువంటి వ్యక్తులు కూడా లేపితే లేవనటువంటి ఈ ధనుస్సును ఈ జానకి అవలీలగా ఇటు అటు కదిలించినది అనంటే ఈమె యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా నేను ప్రతిజ్ఞను చేయాలి అని భావించి ఆనాడే ఈ జనక మహారాజు గారు ఎవరైతే శివధనుస్సును లేపుతారో అటువంటి వానికి మాత్రమే నా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అనేటువంటి ప్రతిజ్ఞను చేసినాడే. పణీకృతం ధనుస్తచ్చ విదేహేన స్వయంవరే తతస్సభాయాం వృద్ధాయాం జనకః ప్రాహ శంకితః. పార్వతీదేవికి శంకరుడు ఈ విషయాన్ని తెలియజేసినటువంటి వాడే ముందు కథను చెబుతున్నాడు. హే పార్వతి, సభలో అందరూ కూడా ఉన్నారు, సభాసదులు, అనేక మంది యువకులు రాజన్యులంతా కూడా వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి సభనంతా పరిశీలన చేసి చూసినాడు జనక మహారాజు.
కానీ ఆయనకు అనుమానం కలుగుతున్నది, ఈ సభలో ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరూ కూడా ఆ శివుని యొక్క ధనుస్సును లేపేటువంటి సామర్థ్యం గల వాళ్ళు లేరు అనేటువంటి ఒక సందేహాన్ని కలిగి ఉన్నాడు. అయినా వచ్చినటువంటి వాళ్ళందరితో ఈ మాటను అంటూ ఉన్నాడు, ఎవరైతే ఈ ధనుస్సును లేపి అల్లెతాడును బిగిస్తారో అటువంటి వారికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అనేటువంటి యొక్క విషయాన్ని సభలో ఎప్పుడైతే ప్రస్తావించినాడో వచ్చిన వాళ్ళంతా కూడా ఈ శివధనుస్సును లేపడము అల్లెతాడును బిగించడము అని అనుకోలేదు. స్వయంవరము అనగానే పుష్పమాలికను పట్టుకొని వస్తుంది సీతామహాసాధ్వి, అందంగా ఎవడు కనిపిస్తే వాని యొక్క గుణగణాలను విని వాణి మెడలో పుష్పమాల వేస్తుందేమో అని అనుకున్నారు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. స్వయంవరాలు అనేక రకాలుగా ఉంటాయి, కానీ ఇది స్వేచ్ఛా స్వయంవరము అని అనుకొని వీళ్ళంతా కూడా వచ్చినారు. అప్పుడు కలవరం బయలుదేరినది ఆ రాజులలో. ఇంత భయంకరమైనటువంటి శివధనుస్సును లేపడమా? ఒకవేళ లేపగలిగితే మనంతటి ధన్యులు లేరు. ఒకవేళ మనం లేపలేకపోయినామనుకో మనతో సమానమైన అవమానాన్ని ఎవడూ పడరు. మరి వివాహం వద్దా మీకు అనంటే ఈ అమ్మాయి కాకపోతే లోకంలో ఇంకా వేరే అమ్మాయిలు లేరా? అక్కడికి పోయి వివాహం చేసుకుందాం, కానీ ఈ అమ్మాయి అవసరం లేదు, ధనుస్సును లేపే అవసరము లేదు అని కొంతమంది అనుకున్నారు. ఇంకొంతమంది అనుకున్నారు, లేదు లేదు ఈ ధనుస్సును లేపవలసినదే, ప్రాణాలు పోయినా సరే అవమానం జరిగినా సరే ప్రయత్నం చేస్తే కానీ మనకు కార్యాలు సిద్ధించవు అని లోకంలో అందరూ అంటారు కదా, ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు అని ఇంకొంతమంది అనుకుంటూ ఉన్నారు. కొంతమంది మాత్రం అయ్యా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము మాత్రం అసలు తలను ఎత్తే చూడము ఆ శివధనుస్సు దిక్కుని, అధోముఖా తదా సర్వే బభూ పార్థివోత్తమా. కొంతమంది తలను దించుకొని ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కలవరం ఆ సభలో బయలుదేరగా దాన్ని గమనించి జనక మహారాజు గారు ఆందోళనలో పడిపోయినాడు. ఇప్పుడు పరిస్థితి ఏం కావాలి? శివధనుస్సును ఎవరైనా ఎత్తితే కానీ తన అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి అవకాశం లేదు. ఎవ్వరూ కూడా యువకులు ముందుకు రావడం లేదు. పరిస్థితిని గమనించినటువంటి వాడి ఎవ్వరూ ఈ సభలో లేరా ఈ శివధనుస్సును లేపేటువంటి వారు అని అనగానే అప్పుడు రావణాసురుడు ఆ సభాభవనంలోకి వచ్చినాడు. అప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు. ఈ సభా ప్రాంగణంలో ఎవడైనా లేపగలవాడున్నాడా మునగాడు చూద్దాము అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకేమిటి ప్రయాణమై ఆ శివధనుస్సు సమీపానికి వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు అనంటే, ఇంత గడ్డి పురకతో సమానముగా ఉండేటువంటి ధనుస్సును లేపడము ఎక్కువ పెట్టడం అనేటువంటి పణాన్ని పెట్టినావా జనక మహారాజా అని వికటాట్టహాసం చేసినాడు. ఇది ఒక గడ్డి పురకతో సమానం నాకు. ఎందుకయ్యా రావణ ఇంత శివధనుస్సును నీవు గడ్డి పురకతో సమానంగా చూస్తూ ఉన్నావు అంటే, కైలాస శిఖరాన్ని నేను ఎత్తి గడగడలాడించినటువంటి వాడని నేను. కైలాస శిఖరాన్ని ఎత్తి గడగడలాడించినాను. శివుని కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా శంకరుడు ఎప్పుడైతే ప్రత్యక్షం కాలేదో అప్పుడు శివుని పైన కోపానికి వచ్చినటువంటి వాడి కైలాసాన్ని ఒక్కసారి 20 భుజములతో ఎత్తి గడగడలాడించినాడు. పార్వతీదేవి ఏమో ప్రళయం రాబోతున్నది అని భావించి పరిగెత్తుకుంటూ వచ్చి శివుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నది. శంకరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసునికి నీకేం వరం కావాలనో కోరుకోరా అన్నాడు. పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. ఏమయ్యా ఇంతగా నన్ను భయపెట్టినటువంటి ఆ రావణాసునికి ఎందుకు నీవు పోయి వరాలు ఇచ్చినావు అనంటే అప్పుడు శివుడు ఒక మాట చెప్పినాడు. పార్వతి, ఒక ప్రేయసి ప్రియురాలు భార్య తనంతట తాను వచ్చి గాఢాలింగనం ఇవ్వడం ఏదైతే ఉన్నదో అది పురుషులకు వచ్చేటువంటి ఒక గొప్ప అనుభూతి అది. అందుకని నేను సంతోషపడి రావణుడు పర్వతాన్ని ఎత్తినందుకు నేను వరాన్ని ఇవ్వలేదు, నీవు వచ్చి నాకు కవ్వులు ఇచ్చినావు కదా, అందుకని సంతోషపడి నేను వాడికి వరాన్ని ఇచ్చినాను అన్న. ఇంత గొప్పనైనటువంటి లక్షణం ఉన్నదా స్వామి? స్త్రీ తనంతట తాను పురుషుణ్ణి కౌగలించుకోవడంలో ఇంత గొప్పనైనటువంటి మాధుర్యం ఉన్నదా? వేరే ఇతర పురాణంలో రాస్తాడు వ్యాస భగవానుడు. నీకు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలనేటువంటి కోరిక ఉన్నదా పార్వతి? అవును స్వామి, నాకు శత్రువుగా ఎదురుగా దాపురించినటువంటి రావణాసురునికి నీవు వెళ్ళి వరాలు ఇచ్చినావు. ఆ వరం ఇవ్వడానికి వాణి యందు ఉండేటువంటి భక్తి ప్రేమ అనురాగంతో కాదు,
ప్రియురాలైనటువంటి నా ఆలింగనమే నీకు ఈ గొప్పైనటువంటి అనుగ్రహించేటువంటి లక్షణాన్ని ఇచ్చినది అంటే, దాన్ని చూరగొనాలటువంటి కోరిక ఉన్నది అంటే, అప్పుడు శంకరుడు అన్నాడు, తప్పకుండా నీ కోరిక తీరుతుంది అని, నేను సీతాదేవిగా ఆవిర్భవిస్తాను, నీవు రామునిగా ఆవిర్భవించు అని పార్వతీదేవితో చెప్పగా, ఆ పార్వతీదేవి రామునిగా ఆవిర్భవించినది, శంకరుడు సీతామహాసాధ్విగా ఆవిర్భవించినాడు అని వ్యాసుడు ఈ విధంగా. అందుకనే పుంసామోహన రూపాయ, పురుషులను మోహింపజేసేటువంటి ఒక విధమైనటువంటి శృంగార భావముతో కూడుకున్నది ఆయన ముఖము, ఆయన వర్చస్సు, ఆయన కాంతి అని అంటే ఎందుకో తెలుసున పార్వతి, అది కేవలం నీవు రాముడవు కావడం వలననే సీతామహాసాధ్వి, శంకరుడు కావడం వలన ప్రేమతో కూడుకున్నటువంటి వాడై ఉన్నాడు. రావణాసుడు వచ్చి అన్నాడు, నచాల కించిచ్చ తదా దక్షిణ సత్కరం, వెళ్ళినాడు, ఎడమ చెయ్యి చిటికన వేలుతో లేపడానికి ప్రయత్నం చేసినాడు, అది సాధ్యం కాలేదు. 4 వేళ్ళు పెట్టినాడు, కదలలేదు. ఎడమ చెయ్యి యొక్క బలాన్నంతా ఉపయోగించినాడు, లేవడం లేదు. అటు ఇటు చూసినాడు, నన్ను గురించి ఎవరైనా నవ్వుకుంటున్నారా అని. కానీ రావణాసుడిని కూర్చూచి నవ్వేంతటి సామర్థ్యం ఎవనికున్నది కనుక ఈ అనంత బ్రహ్మాండాల్లో. చివరికి ఏం చేసినాడు, 2 చేతులు పెట్టి లేపడానికి ప్రయత్నం చేసినాడు, సాధ్యం కాలేదు. అప్పుడు ఏం చేసినాడు, క్షణంలో స్మరించుకున్నాడు, తనకున్నటువంటి 20 భుజములు వచ్చినాయి, 10 తలలు ఏర్పడ్డాయి. 20 భుజములతో కూడుకున్నటువంటి రావణాసుడు ఒక్కసారి ఆ శివధనుస్సును లేపగానే లేచినది, సంతోషపడ్డాడు. తరువాత పని ఏమిటి, అల్లెతాడుతో బిగించడమే. ఎప్పుడైతే రావణాసురుడు ఈ విధమైనటువంటి చర్యను చేసి 20 భుజములతో పాత్రపైన ఉన్నటువంటి ఆ ధనుస్సును పైదాకా లేపినాడో, అల్లెతాడు కొరకి కిందికి వంగి ఆ అల్లెతాడును తీసుకొని పోతూ ఉన్నాడో, సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. ఇంకేమిటి, ధనుస్సును ఎత్తినాడు. ఎవడు ధనుస్సును ఎత్తగలిగినాడో వాడు అల్లెతాడును బిగించలేడా? క్షణకాలంలోనే ఇంకా రావణాసురుడు అల్లెతాడును బిగించబోతాడు, బిగించుతాడు. అల్లెతాడును బిగించిన తర్వాత ఇక సీతాదేవి రావణాసునికి భారీ అయిపోతుంది. ఇది ఊహించుకోవడానికైనా సాధ్యమయ్యేటువంటి మాటేనా ఇది? ఆ సమయంలో ఏమైపోయినది, నేలపైకి వంగుతూ ఉండగా 10 తలలకు ఉన్నటువంటి ఏ కిరీటములు ఉన్నాయో అవన్నీ కూడా కింద పడిపోయినాయి. వెంట్రుకలు బాగా ఇటు అటు ఆడుతూ ఉన్నాయి. శరీరంలో అంతటా కూడా చెమటలు వస్తూ ఉన్నాయి. అల్లెతాడు కోసమై కిందికి వంగినాడో లేడో, పర్వతాకారమంత భారము కలిగినటువంటి ఆ శివధనుస్సు ఒక్కసారి రావణాసురుని పైన పడిపోయినది. రావణాసుడు పడిపోయినాడు. 20 భుజములతో కూడుకున్నటువంటి రావణాసుడి పైన ఈ శివధనస్సు పడిపోయినది. డబేల్ అనేటువంటి శబ్దధ్వని చేసినది పార్వతి. అప్పుడు ఏమైపోయినదో తెలుసునా, తదా ప్రాణాంతికం చాసీద్ రావణస్య సభాంగణే. ఇక ప్రాణాలు పోతున్నాయి నావి అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది రావణాసురునికి. ఏ కళ్ళకున్నటువంటి ముఖంలో ఉన్నటువంటి ఏ కళ్ళున్నాయో, కళ్ళలో ఉండేటువంటి ఏ గుడ్లున్నాయో గిరగిరగిర తిరిగిపోతూ ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలి అనంటే మలమూత్ర విసర్జనం కూడా చేసుకున్నాడు వాడు. తతస్సభాయాం జనకః పునః ప్రాహ అతిశంకిత. జనకరాజు సింహాసనం పైన కూర్చున్నటువంటి వాడు ఈ దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ ఉన్నాడు. సభలో ఉన్నటువంటి ఏ సభికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. దగ్గరికి పోయేటువంటి అధికారం ఎవరికి ఉన్నది? అందరూ భయపడుతూ నిలబడ్డారు. కానీ పరిస్థితి ఏమైపోయినది అనంటే, ప్రాణాంతక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి రావణాసురుని యొక్క పరిస్థితిని గమనించినటువంటి జనక మహారాజు సభలో ఉన్నటువంటి వారందరికీ ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా, నేను పణాన్ని పెట్టినాను. నేను పెట్టినటువంటి ఈ పణమును దృష్టిలో ఉంచుకొని రావణాసురుడు నేను లేపుతాను అని వచ్చినాడు. కానీ రావణాసురుని పైన ఈ శివధనుస్సు పడిపోయినది.
ఒకవేళ మీలో ఎవరైనా వచ్చి ఆ శివధనుస్సును పక్కన పెట్టకపోతే పవిత్రమైనటువంటి నా సభా ప్రాంగణంలో రావణాసుని యొక్క సంహారం జరుగుతుంది, వాడు మరణిస్తాడు. ఒక అశుభం జరిగిపోతుంది పవిత్రమైనటువంటి ఈ మంటపంలో. అందుకని ఈ సభలో రావణాసురుడిని రక్షించే వాళ్ళు ఎవరు లేరా? ఇదివరకేమో శివధనుస్సును అల్లెతాడు బిగించేవాడు ఎవరు లేరా అని అన్నాడు జనక మహారాజు. ఇప్పుడేమంటూ ఉన్నాడు అంటే, రావణాసుడి పైన పడిపోయినటువంటి ఈ శివధనుస్సును చూచి ఈ సభా ప్రాంగణంలో అటువంటి సామర్థ్యం గలవాడు ఎవడూ లేడా? రావణాసునికి ప్రాణదానం చేసేటువంటి వాడు. ధనుస్సు పైన పడిపోయి కింద ఉన్నటువంటి రావణాసుడున్నాడు, ఈ మాటలన్నీ వింటున్నాడు. వానికి ఎంత అవమానం! వీరుడైనటువంటి వానికి అయితే ఒకేసారి ప్రాణాలు పోవాలి, కానీ ఒక సభలో ఇటువంటి అవమానం జరుగుతూ ఉంటే అనుక్షణము ప్రాణాలు పోతున్నటువంటి వాడితో సమానంగా భావన పొందుతున్నటువంటి వాడి భయపడుతున్నాడు. లేచి పరిగెడదాము అంటే పరిగెత్తే పరిస్థితి లేకుండా అంత భారంతో కూడుకున్నది ఆ శివధనుస్సు. ఈ పరిస్థితిని గమనించినటువంటి వాళ్ళే మళ్ళీ ఒకసారి అన్నాడు, జీవదానం కరోతు అస్మై దశాస్యాయ నృపాగ్రతః ఇతి వాక్షరఘాత భిన్నౌతౌ రామలక్ష్మణు. అయ్యా, ఎవరైనా లేచి రావణాసునికి జీవదానం చేయండి, లేకపోతే వీడు మరణించేట్టుగా ఉన్నాడు. ఎవ్వరికీ ఆ శక్తి సామర్థ్యాలు లేవు. చస్తే చావని మాకేమిటి అని ఉదాసీనంగా ఉన్నారు రాజులంతా కూడా. ఏ రామలక్ష్మణులు ఉన్నారో వాళ్ళ హృదయంలో ఒక విధమైనటువంటి భావం అంకురించినది. కానీ వాళ్ళు స్వతంత్రులు గారు కదా, గురువుగారి సమీపంలో ఉన్నారు కావున ఆయన ఆదేశం అయితే కానీ ముందుకు అడుగు వేయలేరు. గమనించినటువంటి విశ్వామిత్రుడు రామచ ఉత్తిష్ఠ రాఘవ కిమంతం రావణస్యాజ్యత్వం పశ్యసి సభాంగణే. ఏ రామచంద్ర, లే, ఎందుకు ఉదాసీనంగా ఉన్నావు? జనక మహారాజు గారి ఈ సభాస్థలంలోనే రావణాసుడు మరణించని అని ఉదాసీనంగా ఉండి చూస్తూ ఊరుకున్నావయ్యా. వాడిప్పుడే చావకూడదు, లేలే వెళ్ళు, వాడిపైన పడిపోయి ఉన్నటువంటి ఏ శివధనుస్సు గలదో ఆ శివధనుస్సును ఎత్తవయ్యా అని ఎప్పుడైతే ఈ మాటను అన్నాడో మెల్లగా లేవబోతున్నాడు. ఇంకా ఒక మాట అనాలి తన గురువుగారు. విశ్వామిత్రుడు అనవలసిన మాట ఏమిటి అని అంటే, జీవయేనం రాక్షసేంద్రం, మరణావస్థలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి బ్రతికించవయ్యా అన్నాడు. ఇది కావాలి తనకు. ఈ మాట అనగానే చటాలన లేచినటువంటి వాడి ముని యొక్క మాటను విన్నటువంటి రాఘవుడు తదా ఉత్థాయ ఆసనాద్వేగాత్ ప్రణనామ మునీశ్వరం. వెళ్ళే సమయంలో విశ్వామిత్రుల వారికి నమస్కారం చేసినటువంటి వాడి బయలుదేరి వెళ్ళినాడు. పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసినాడు. నడుముకు బిగించినటువంటి వాడి అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ఏ సింహాసనం పైన కూర్చొని ఉండి విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను పొంది ఆ శివధనుస్సు రావణాసుడి పైన పడిపోయినటువంటి దాని సమీపానికి వస్తూ ఉన్నాడో, సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నారే పార్వతి. ఇంతలో మళ్ళీ సభలో కలవరం ప్రారంభమైనది. రకరకాలైనటువంటి మాటలు అనుకుంటూ ఉన్నారు అందరూ కూడా. పోయి ఇంత చిన్నపిల్లవాడిని విశ్వామిత్రుడు ఎందుకు తీసుకురావాలి? తెస్తే తెచ్చినాడు పో, అందరూ రాజులు ఊరుకున్నట్టుగా ఈ విశ్వామిత్రుడు కూడా ఊరుకుంటే అయిపోయేది. ఎందుకయ్యా ఉదాసీనంగా ఉన్నావు? రావణికి ప్రాణదానం చేయని పంపడం ఏమిటి? అమ్మా, మీకెవరికి విశ్వాసం లేదా? అయ్యో, అంత చిన్న పిల్లవాడు ఏమిటి, ఆ ధనుస్సుడు ఎత్తడం ఏమిటి? ఒకవేళ ధనుస్సును ఆ పిల్లలు ఎత్తినారనుకో, రావణాసుని పైన పడ్డట్టుగా వీళ్ళ పైన కూడా పడితే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఇటు నుండి ఇంకా జనక మహారాజు దిక్కు మరలి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, అనవసరంగా లేనటువంటి ఈ పణాన్ని ఎందుకయ్యా నువ్వు పెట్టుకున్నావు సీతామహాసాధ్యకి అని ఈ విధంగా కేచిదూచుహు బలం తస్య. ఎందుకు మీరు అనవసరంగా భయపడకండి. ఎందుకో తెలుసునా? చూడడానికి చిన్న పిల్లవాడిని వల్ల కనపడుతూ ఉన్నా రామచంద్రుడు మహాబలపరాక్రమశాలి అని మనం భావించాలి. ఎందుకో తెలుసునా?
ఆయనను పురమాయించినది ఎవరో కాదు, విశ్వామిత్రుల వారు పురమాయించినాడు. కాబట్టి ఇతనికి బలమంతా కూడా అండదండలు ఎవరు అంటే విశ్వామిత్రుడై ఉంటాడు. విశ్వామిత్రుడు ఆయనకు అండదండగా ఉంటుండగా ఆయన ఈ ధనుస్సును ఎత్తకుండా ఉంటాడా? ఎందుకు భయపడతారు అనవసరంగా అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు అంటే చాతక పక్షికి బాగా దాహం వేసినది. అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీళ్లనన్నిటినీ ఎండగొట్టగలుగుతుందా చాతక పక్షి? రాముని చాతక పక్షిగా చూసి అక్కడ జరగవలసినటువంటి పనిని సముద్రముతో సమానంగా పోలుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ విధంగా భావిస్తూ ఉన్నారు. ఎవరెవరు తనను గురించి ఏమనుకుంటున్నారు ఈ మాటలన్నిటి కూడా సర్వహృదయాంతరం కూడినటువంటి శ్రీరామచంద్రుడు తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడే మందహాసం చేస్తూ ప్రయాణం వెళుతున్నాడు. వెళ్ళి దగ్గర దాకా ఇక శివధనుస్సును తాను లేపడానికి పూనుకోవాలి. కానీ లేపగలుగుతాడా లేడా? ఇంకెవరికమ్మా సందేహము? ఎవరైతే అయోధ్యానగరంలో ఉన్నటువంటి వనితలు ఉన్నారో, ఎవరైతే అయోధ్యానగరంలో సీతాదేవిని అభిమానించి ప్రేమించేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. కొందరికి సందేహం, ఇంకొందరికి నిశ్చయబుద్ధి, ఇంకొందరు అసలు రావడానికి అవకాశమే ఉండకపోయేదుండే, విశ్వామిత్రుడు ప్రోత్సహించకపోయేదుండే అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సభా ప్రాంగణంలో. కానీ అయోధ్యలో ఉన్నటువంటి ఏ వనితలు ఉన్నారో వాళ్ళంతా కూడా మా జానకీదేవికి సరైనటువంటి వరుడంటే శ్రీరామచంద్రుడే, అందుకని తప్పకుండా ఈ ధనుస్సును ఎత్తి తీరాలి అంటారు వాళ్ళు. ఎత్తి తీరాలి అంటున్నారు కానీ రామచంద్రునికి అంతటి బలం ఎక్కడిది? సీతాదేవి మహాపుణ్యాత్మురాలవుతే కానీ రామచంద్రుడు ఆ ధనుస్సును ఎత్తగలుగుతాడు అంటే అప్పుడు వీళ్ళు ఏం చేసినారు అంటే ఈ సందర్భంలో మేమంతా కలిసి ఒక మొక్కు మొక్కుకుంటున్నాము. అయోధ్యానగరంలో ఉండే వనితలంతా కూడా ఏమంటున్నారు అంటే వ్రతదానాది పుణ్యైశ్చ చాపం సజ్జీకరోత్వయం హే శంభో హే రమాకాంత హే విధే అస్మత్పురాకృతై. హే శంకర, హే బ్రహ్మ, హే నారాయణ, ఈ జన్మలో కాదు ఇతర జన్మలలో మేమేమైనా పుణ్యం చేసుకున్నట్టయితే, ఈ జన్మలో మేమేమైనా పుణ్యం చేసుకున్నట్టయితే మా అందరి పుణ్యములను ఇప్పుడు ధారపోస్తూ ఉన్నాము శ్రీరామచంద్రునికి. మా అందరి పుణ్యములను పుణికి పుచ్చుకున్నటువంటి ఆ రామచంద్రుడు రావణాసుని పైన పడ్డటువంటి ధనుస్సును ఎత్తి అల్లెతాడును ఎక్కబెట్టుగాక, సీతామహాసాధ్యుని వివాహం చేసుకునుగాక. ఎంతటి త్యాగబుద్ధి, ఎంతటి ప్రేమ సీతాదేవి పైన వాళ్ళు పెంచుకున్నారు. ఇంతలో సీతాదేవి ఆలోచన ఆమె ఎట్లా ఉన్నది, పరిగెత్తుకుంటూ వచ్చి చలికెత్తలంతా కూడా చెప్పినారు, ఏమమ్మా రామచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసునా? కోటి మన్మధులను ఒక్కచోటికి చేరిస్తే శ్రీరామచంద్రుడు ఈనాడు. ఆయన నడిచేటువంటి నడకలో హంసగమనము, ఆ నడుస్తున్నటువంటి తీరును చూస్తుంటే ఆ గాంభీర్యంలో ఏనుగ వంటి గాంభీర్యము. అసలు ఏ కవులు కూడా శ్రీరామచంద్రుణ్ణి వర్ణించకుండా ఉండలేకపోతారు. ఏమాత్రము కొంచెం కవిత్వం వచ్చినది అన్నా కానీ వాడు రామాయణం రాసి కూర్చుంటాడు. రావణి పైన 4 పద్యాలు రాయనిది వాడు కవేగాడు. అంతటి గొప్పనైనటువంటి సామర్థ్యం గలవాడు, పుంసాం మోహన రూపుడు అని అనగానే ఒక్కసారి ఆమె తన నేత్రములతో రాముని యొక్క రూపాన్ని దర్శించినది దూరం నుండి. అబ్రవీన్మధురం వాక్యం రత్నాలంకార మండిత. రత్నాలంకారాలతో కూడుకొని అనేక ఆభరణాలు ధరించినటువంటి ఆ సీతామహాసాధ్వి రాముని యొక్క సౌందర్యాన్ని చూడగానే ముగ్ధురాలిపోయి ఏమన్నదో తెలుసునా పార్వతి, అనవసరంగా మా తండ్రి గారు ఈ పణాన్ని ఎందుకోసం పెట్టుకున్నాడు, ఈ ప్రతిజ్ఞను ఎందుకు చేసినాడు? ఎందుకమ్మా నీకు కూడా సందేహం వస్తున్నది అంటే, ఒకవేళ రామచంద్రుడే గనక ఈ శివధనుస్సును ఎత్తకపోతే నేను రామునికి భార్యను కాకుండా పోతానేమో. నేను గనక ఒకవేళ రాముడికి భార్యను కాకపోయినట్టయితే నా జీవితం లేదు ఇంకా. క్వ రామః సుకుమారాంగః. ఎందుకమ్మా నీకు సందేహం కలుగుతున్నది అంటే, ఏమి శరీరం యొక్క సౌందర్యం అది, ఏమి శరీరం యొక్క లావణ్యం అది.
మల్లెపూల కన్నా మెత్తనైనటువంటి శరీరము రామచంద్రునిది. అంత సుకుమారాంగుడైనటువంటి రాముడు ఎక్కడ? భయంకరమైనటువంటి పర్వతాల కన్నా కఠినమైనటువంటి ఈ శివధనుస్సు ఎక్కడ? ఎత్తగలుగుతాడా రామచంద్రుడు? రాముణ్ణి వదిలిపెట్టి ఇతర పురుషులను నేను స్వప్నంలో కూడా ఊహించుకోలేను. ఒకవేళ రాముడు ఈ ధనుస్సును ఎత్తలేడు అని, ఎవడు ఎత్తితే వానికి నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని ప్రతిజ్ఞనే గనక చేసి ఉన్నట్టయితే, బలాత్కారముగా నన్ను గనక ఒకవేళ ఆయనకు వివాహం చేయడానికి పూనుకుంటే, రహస్యంగా వెళ్ళి నేను విషం దాగినా చస్తాను, ఉరి వేసుకొనైనా మరణిస్తాను, కానీ ఇంకొకరిని మాత్రం వివాహం చేసుకోను. రామాద్వినాన్యం పురుషం మనసాహం నరోచయే అని ఒక్కసారి ఈమె కూడా అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు, వనితలు ఏ విధంగా మొక్కుకున్నారో ఆ విధంగా సీతామహాసాధ్వి మొక్కుకోవడం ప్రారంభించినది. మానవ జన్మనెత్తినటువంటి మనము భక్తిభావంతో కూడుకున్నటువంటి మనము ఏ విధమైనటువంటి రీతిలో ఉంటాం, మనలో ఉండేటువంటి వీక్నెస్ పాయింట్లు ఏమిటో బాగా తెలుసును వాల్మీకి. అందులో అందరికన్నా ఎక్కువగా మొక్కుకునేటాళ్ళు ఆడవాళ్ళు. కష్టాలు వచ్చినాయి అంటే చాలు మొక్కుకుంటూ ఉంటారు వాళ్ళు. సీతామహాసాధ్వి ఏ విధంగా మొక్కుకుంటూ ఉన్నది అనంటే, హే శంభో, హే విధే దుర్గే, హే సావిత్రి సరస్వతి, హే గాయత్రి స్వరే భానో మఘవన్ యమ తోయదా, హే కుబేర అనల రమే, హే విష్ణు ఖగనాయక. ఆమె జ్ఞాపకం రాని దేవతలు అంటూ లేరు. ఎంతమంది దేవతల జ్ఞాపకం వస్తే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, హే ఫణీంద్ర నిశానాథ, హే సర్వే నిర్జరాదయ. ఒకళ్ళు ఇద్దరు అంటూ ఏమిటి, హే 33 కోట్ల మంది దేవతలారా, అందరినీ నేను ఇప్పుడు చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాను. నా మాటను మీరంతా కూడా అంగీకరించండి. వెళుతున్నటువంటి ఈ రామచంద్రుడు ఉన్నాడో, చెట్టు నుండి నేలపైన పువ్వు పడితే వెళ్ళినటువంటి మనము పువ్వును ఏ విధంగా అవలీలగా నేల నుండి పైకి లేపుతామో, ఈ రామచంద్రుడు కూడా అట్లా అవలీలగా పుష్పాన్ని లేపినట్టుగా లేపాలి. దేవతలారా, 33 కోట్ల మంది దేవతలు సీతామహాసాధ్వి అనేటువంటి ఈ మాటలు వింటూ ఉన్నారు. కానీ మాకేమిస్తావు నీవు? దేవతలు కోరుకునేదే అది కదా. మనం మొక్కుకునే మొక్కులు వాళ్లకు చాలా ఇష్టం. నా కోరిక నెరవేరితే వెంకటేశ్వర నీకు నేను వెంట్రుకలు ఇచ్చుకుంటాను. ఆ వెంట్రుకలు తీసుకొని వీడేం చేస్తాడో వెంకటేశ్వర స్వామి మనకు తెలియదు, కానీ అందరూ మొక్కుకుంటున్నారు, వెళ్ళి వెంట్రుకలు ఇస్తున్నారు. నా కోరిక తీరినట్టయితే నీ సమీపానికి వచ్చి మొత్తము నా శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలు నిలువు దోపిడీ చేస్తాను, మొక్కుకుంటారు. కోరికలు నెరవేరుస్తాడు వెంకటేశ్వర స్వామి. వీడు పెట్టుకున్న 2 ఉంగరాలు, వీడు పెట్టుకున్నటువంటి బ్రాస్లెట్ కోసమా వాడు ఈ కోరికలను తీర్చేది? కానీ అక్కడ అనన్య భావముతో నన్ను వీడు శరణాగతి పొందుతున్నాడు కదా, ఆ ఒక క్షణకాలమైనా సరే నన్ను వీడు ప్రార్థన చేస్తున్నాడు, ఏదైనా ఒకటి సమర్పిస్తూ ఉన్నాడు నాకు, ఆ సమర్పణాభావం వీడిలో ఉన్నది అని మురిసిపోతాడు దేవతలు. సీతామహాసాధ్వి దేవతలందరినీ ప్రార్థన చేస్తూ ఉన్నది. మల్లెపూ ఎత్తినట్టుగా ఈ ధనుస్సును ఎత్తాలి ఈ రామచంద్రుడు అనంటే, ఏమిస్తావమ్మా మరి? పత్రం పుష్పం ఫలంతో పరమాత్మనే చెప్పుకున్నాడు భగవద్గీతలో. ఎవడిని నేను అనుగ్రహిస్తాను అనంటే, ఎవడు నన్ను పత్రమో పుష్పమో ఫలమో నీళ్ళో సమర్పించుకుంటాడో భక్తితో, వానికి నేను కోరికలన్నిటి కూడా ఈడేరుస్తాను అని అన్నాడు కదా. ఏమిస్తావమ్మా? అప్పుడు బాగా ఆలోచించి ఒక ప్రతిజ్ఞ చేసినది. దేవతలారా, ఒకవేళ నేను చేసినటువంటి పుణ్యములన్నీ కూడా ఫలించి దేవతలైన మీరే గనక నాకు వరాలు ఇచ్చినట్టయితే నేనేం చేస్తానో వినండి. 14 సంవత్సరములు మునివృత్తిని అవలంబించినటువంటి దాననై స్వర్గలోకములో సుఖభోగాలను అనుభవించే అంతఃపురాలన్నిటి కూడా వదిలిపెట్టి అడవుల్లోనైనా తిరుగుతాను, కానీ ఈ పిల్లవాడు మాత్రం పుష్పం వలె ఆ ధనుస్సును ఎత్తాలి అని ప్రతిజ్ఞ చేసినది. మునివృత్తిని అవలంబించి, నిజానికి ఒక చిన్ననాటి నుండి పూలల్లో పెట్టుకొని పెంచుతున్నాడు జనక మహారాజు గారు ఆ సీతామహాసాధ్విని. ఒక్కనాడైనా బజారుకు వెళ్ళేటువంటి ఒక అలవాటు కూడా లేదు ఆమెకు.
అటువంటిది ఇప్పుడు రాముణ్ణి చూడగానే అంత భయంకరమైనటువంటి ప్రతిజ్ఞను చేయవలసి వచ్చినది. 14 వత్సరాణి